ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి డాక్టర్ రవికుమార్ గారు, ప్రముఖ వైద్యులు. మరి ఎన్నో వీడియోస్ సుమన్ టీవీలో మనం చూసాం డాక్టర్ గారు. మరి రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మాట్లాడడానికి సార్తో వచ్చేసాను. సో సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్కారం. రవికుమార్ గారు, రీసెంట్గా విరాట్ కోహ్లీ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇండోర్ వన్డే మ్యాచ్లో ఆయన బ్యాటింగ్ చేస్తూ ఒక చిన్న డ్రింక్ తాగారు, మిస్టరీ డ్రింక్. అసలు అది ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి? ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా విపరీతమైన కామెంట్స్ పెడుతున్నారు. తాగగానే ఆ విరాట్ కోహ్లీ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉంది చూసారు, ఏంటి అసలు ఆ డ్రింక్ అనేది, ఆ మిస్టరీ డ్రింక్ అనేది ఏంటి, దాని గురించి? జనరల్గా ఈ డ్రింక్స్ ఏంటంటే ఎనర్జీ సప్లిమెంట్స్. ఎలాంటి ఎనర్జీ సప్లిమెంట్స్ అంటే ఇన్స్టాంట్ ఎనర్జీ రావడం కోసం. ఇప్పుడు ఈ స్పోర్ట్స్, క్రికెట్ లాంటి స్పోర్ట్స్ కానివ్వండి, టెన్నిస్ కానివ్వండి, ఇలా రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఈ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ అంటాం, శరీరానికి కావాల్సినటువంటి ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం, క్లోరైడ్స్. ఇవి మన శరీరంలో నుంచి బాగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, మన స్వేద గ్రంథుల ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మన శరీరంలో నుంచి ఇలాంటివన్నీ బయటికి వెళ్ళిపోతాయో, మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాయి, అప్పుడు జనరల్ వీక్నెస్, అనీజినెస్, మజిల్ క్రాంప్స్. ఎప్పుడైతే సోడియం, పొటాషియం, క్లోరైడ్స్ మన శరీరంలో, పొటాషియం చాలా అవసరం శరీరానికి. ఎప్పుడైతే ఈ పొటాషియం లాంటివి తగ్గుతాయో శరీరంలో మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి, బి కాంప్లెక్స్ లాంటి ధాతువులు కావాల్సి వస్తూ ఉంటాయి శరీరంలోకి. ఇలాంటి సందర్భాల్లో ఈ స్పోర్ట్స్ పీపుల్ అందరికి కూడా కొంత ఎనర్జీ రావడం కోసం స్పెషల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటారు. అవి మీరు బుల్ డ్రింక్స్ అంటుంటారు. ఇలాగా రకరకాల ఎనర్జీ డ్రింక్స్ అవైలబుల్ ఉంటాయి. దీంట్లో కొంతమంది ఆమ్లా కలిపి, ఆమ్లాతో పాటు ఇతర ఆర్గానిక్ సంబంధించినటువంటి ఇతర సోడియం, పొటాషియంతో కూడుకున్నటువంటి జ్యూసెస్ కలిపి, కొంతమంది పోమగ్రనేట్ తోటి, కొంతమంది పైనాపిల్లో కొంచెం ఉప్పు కలిపి, ఇలా రకరకాల యాపిల్స్, రకరకాల వాటిలోంచి కొంతమంది కాన్సన్ట్రేట్ చేయిస్తారు, డ్రింక్స్ని కాన్సన్ట్రేట్ చేయిస్తారు. లైక్ ఆమ్లా అనుకోండి, కొంచెం పుల్లగా అనిపించవచ్చు. ఆమ్లా విటమిన్ సి ఇచ్చి ఇమ్యూనిటీ పెంచి, అదేవిధంగా దాంతోపాటు సోడియము, పొటాషియం కలిసే విధంగా. ఇప్పుడు బనానా తీసుకున్నారనుకోండి, బనానాలో ఎక్కువ పొటాషియం లభిస్తుంది. సో బ్రేక్ఫాస్ట్లో బనానా తినండి అంటారు. ఎందుకంటే కార్బోహైడ్రేట్, పొటాషియము, ఇతర ఫైబర్ కంటెంట్స్ ఏమి అవైలబిలిటీ ఉంటాయి. ఇట్లాగా రకరకాలుగా. సో ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్ తాగటం వల్ల, ఇన్స్టాంట్ ఎనర్జీ రావడం వల్ల వీళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్, యాక్చువల్గా స్పోర్ట్స్ పర్సన్స్ అందరికి కూడా ఈ ఎనర్జీ డ్రింక్స్ వల్ల బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఇది నార్మల్ పీపుల్ తాగొచ్చా అంటే తాగకూడదు, తాగితే బలం వస్తుంది, అది కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటే మీ శరీరంలో సోడియం 135 నుంచి 145 వరకు ఉండాలండి. దీనికంటే తగ్గితే హైపోనెట్రీమియా అంటాం, పెరిగితే హైపర్ నెట్రీమియా అంటాం. హైపోనెట్రీమియా అంటే ఏంటి? సోడియం తగ్గటం. తగ్గితే సోడియం 135 కంటే వెళ్తే స్లోగా కోమా, కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే పేషెంట్కి ఎలక్ట్రోలైట్స్ తగ్గటం వల్ల, అంటే సోడియం తగ్గటం వల్ల, హైపోనెట్రీమియా రావడం వల్ల ఆలోచన కెపాసిటీ తగ్గిపోయి డమ్మీ అయిపోయి పేషెంట్ బ్రెయిన్ కోమాలోకి వెళ్ళిపోయి కన్ఫ్యూజన్ వచ్చి, ఫస్ట్ సపోజ్ మీ పేరు నవీన అనుకోండి, ప్రవీణ అంటాడు, అది కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏంటి? కోమా, నిద్రపోతాడే. సో బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హైపోనెట్రీమియా, హైపర్ నెట్రీమియా వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ కూడా కన్ఫ్యూజన్, కోమా వచ్చే అవకాశం ఉంటుంది. హైపర్ నెట్రీమియా, ఎక్కువ సోడియం ఉండటం కూడా మంచిది కాదు. సో 135 to 145 మీరు ఎక్సర్సైజ్ విగ్రగస్గా చేసి, బాగా రన్నింగ్, వాకింగ్ చేసి, లేదా ఏదో చేసి సోడియం పోవాలి కదా శరీరంలో, అప్పుడు కదా మీకు కావాల్సింది. అందుకే నార్మల్ పీపుల్ తాగాల్సిన అవసరం లేదు, ఒక పాయింట్. తర్వాత పొటాషియం, దీంట్లో ముఖ్యంగా సోడియం, పొటాషియం, క్లోరైడ్స్, ఇవి శరీరానికి కావాల్సిన ధాతువులు. అలాగే దీన్నే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటాం, డిస్ఎలక్ట్రేటిమియా అంటాం, లేదా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటాం. అంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల, ఇప్పుడు పొటాషియం తీసుకోండి, పొటాషియం తగ్గితే ఏమొస్తుంది? అప్పుడు కూడా పొటాషియం హైపోకెలీమియా రావడం వల్ల, పొటాషియం తగ్గడం వల్ల మజిల్ క్రాంప్స్, అనీజినెస్ ఇలా వస్తాయి. హైపర్ కెలీమియా, పొటాషియం పెరగడం వల్ల టాల్ టీ వేవ్స్ అంటాం, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. సో అంటే ఈ పొటాషియము తగ్గడం కానీ పెరగడం, అలాగే క్లోరైడ్స్ వల్ల, ఇలాగా సోడియం, పొటాషియం, క్లోరైడ్స్ తగ్గుదల, హెచ్చుదల. ఇప్పుడు
పొటాషియం వచ్చేసరికి 4.5 to 5.5 లోపలే ఉండాలి నార్మల్ రేంజ్. అలాగే ఇందా ఇప్పుడు 135 to 145 సోడియంకి. అలాగే క్లోరైడ్స్ 100 to 102, 99 to 102 నార్మల్ రేంజ్. ఒక్కొక్క ల్యాబ్ ఒక్కొక్క రేంజ్లో చూపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఉండాల్సినటువంటి ఈ నెంబర్స్ని ప్లస్ స్పోర్ట్స్ పీపుల్ ఇమీడియట్గా శరీరం నుంచి అన్ని బయటికి ఫ్లష్ అవుట్ అయిపోతాయి. ఆ రన్నింగ్, కంటిన్యూస్గా పరిగెత్తడం, కంటిన్యూస్గా ఎండకు ఉండడం, ఇలాగ రకరకాల ఎంత చలిలో ఉన్నా కూడా బాగా రన్నింగ్ చేసి స్వెట్టింగ్ అవుతూనే ఉంటుంది. సో ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలి. అదేవిధంగా ధాతువులు ఏదైతే సోడియం పొటాషియం క్లోరైడ్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ కావాలి. కాబట్టి మనం వీళ్ళకి ఏం చేస్తామంటే ఇలా షార్ట్స్, ఎనర్జీ షార్ట్స్ ఇస్తాం. ఎనర్జీ షార్ట్స్ తయారు చేయించుకొని తాగొచ్చు, అది తప్పు లేదు. ఎనర్జీ తాగటం వల్ల వాళ్ళకి ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటి, అతను తాగగానే ఇంకో పెద్ద బాటిల్ కూడా తాగాడు, గ్లూకోజ్ నీళ్ళు లాగా. చిన్న తాగాక గ్లూకోజ్ నీళ్ళు కూడా తాగాడు. అంటే మేబీ అది సోడియం పొటాషియం హై కాన్సన్ట్రేషన్లో ఉండొచ్చు. ఇంకోటి పికిల్ సిరప్స్ అంటుంటారు, అలాంటివి కూడా కావచ్చు. అవి కూడా ఇంత హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం పొటాషియం క్లోరైడ్స్ రకరకాల ఫ్రూట్స్ నుంచి కాన్సన్ట్రేట్ చేసుకొని జ్యూసెస్ తాగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగ పికిల్ అవ్వచ్చు, పికిల్ సిరప్ లాంటివి అవ్వచ్చు, లేదా ఏదైనా కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్ జ్యూస్ కావచ్చు. తద్వారా వాళ్ళకి ఎనర్జీ, ఇదివరకు ఆమ్లా ఉంటుంది, ఇదివరకు ఇంకొక ఫ్రూట్ కూడా ఉండేది, రకరకాల ఫ్రూట్స్ నుంచి కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ ఇవ్వచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ద్రావకాలు తాగడం ద్వారా, ముఖ్యంగా ఇది ఎవరు తాగాలి, ఇలా స్పోర్ట్స్ చేసేవాళ్ళు. వచ్చే ఎండాకాలంలో ఎండకు తిరిగిన వాళ్ళు, ఎండకు తిరిగి చెమటలు కారి స్పృహ కోల్పోయి సన్షైన్ వల్ల వడదెబ్బ తగిలి అలాంటి వాళ్ళకి కావాలి. ఎవరు తాగాలి అంటే పెద్దలు, ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు, వీళ్ళు తాగితే ఉపయోగం. కానీ అన్ని బాగున్న వాళ్ళు తాగితే మాత్రం కొత్త సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇందా చెప్పారు కదా, హైపర్ నెట్రీమియా, తర్వాత హైపర్ కెలీమియా, గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం, ఇలా రకరకాల ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్గా జిమ్ చేసే వాళ్ళు కూడా న్యాచురల్ ఫుడ్స్, ఇందాక మనం అనుకున్నట్టుగా అరటిపండు, జనరల్గా జిమ్లో చెప్తుంటారు అరటిపండు తినమని, పొటాషియం పెరగడం కోసం, అలాగే సోడియం పెరగడం కోసం కావాల్సినటువంటి ధాతువులు కలిపి ఇస్తూ ఉంటారు. ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ అవి తీసుకోవచ్చు. ఇంకా రకరకాల ఎనర్జీ బుల్ డ్రింక్స్ అవి ఇవి ఉంటుంటాయి. కాకపోతే ఏంటంటే స్పెసిఫిక్గా కాన్సన్ట్రేటెడ్ డ్రింక్స్ తాగినప్పుడు కొంచెం ఎక్స్ప్రెషన్ మారచ్చు. దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.